వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ మేఘాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ పై దాడి చేయాలన్న ప్లాన్ ని అమెరికా అనూహ్యంగా విరమించుకుంది. కొద్ది రోజులుగా ఇరాన్ పై అమెరికా విరుచుకుపడుతోందని, పశ్చిమ ఆసియాలో మరో భారీ యుద్ధం తప్పదని ప్రపంచమంతా భయపడింది. కానీ చివరి నిమిషంలో ట్రంప్ సర్కార్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంది. అసలు అమెరికా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంది? ఇరాన్ వైఖరిలో మార్పు వచ్చిందా, లేక దీని వెనుక ఇంకేదైనా బిగ్ మాస్టర్ ప్లాన్ ఉందా? మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో సెగలు రేపుతున్న టెన్షన్స్ కి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇరాన్ ని లక్ష్యంగా చేసుకుని సిద్ధం చేసిన అటాక్ ప్లాన్ ని అగ్రరాజ్యం అమెరికా రద్దు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం అణిచివేతకు పాల్పడితే ఊరుకోబోమని, నేరుగా రంగంలోకి దిగుతామని ప్రెసిడెంట్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయితే సరిగ్గా దాడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా వెనక్కి తగ్గటం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇరాన్ అంతర్గత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆహార కొరత, ద్రవ్యోల్బణం, నిరసనలతో ఆ దేశం అట్టుడికిపోతోంది. ఇదే టైంలో అమెరికా దాడి చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని అంతర్జాతీయ సమాజం నుండి ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఖమేనీ పలాయనం, దేశంలో పెరుగుతున్న అస్థిరత వంటి కారణాల వల్ల ఇప్పుడు నేరుగా దాడి చేయటం కంటే ఆర్థిక ఆంక్షలతోనే ఇరాన్ని లొంగదీసుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్ విధిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రేడ్ వార్ ప్రభావం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో సైనిక చర్య కంటే ఆర్థిక పరమైన దెబ్బే ఇరాన్ కి కోలుకోలేని షాక్ ఇస్తుందని అమెరికా విశ్లేషిస్తోంది. అలాగే ఇరాన్ నిరసనకారులకు మద్దతు ఇస్తూనే ఆ దేశం తనంతట తానుగా ప్రజాస్వామ్యం వైపు వెళ్లేలా అమెరికా వ్యూహాలు మారుస్తోంది. అయితే ఈ ప్లాన్ క్యాన్సిలేషన్ అనేది శాశ్వతమా, లేక కేవలం వ్యూహాత్మక విరామమా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇరాన్ పై బాంబుల వర్షం కురుస్తుందని భావించిన వారికి ఈ వార్త పెద్ద ఊరటనిచ్చింది. అమెరికా తన దృష్టిని ఇప్పుడు కేవలం దౌత్యపరమైన ఒత్తిడిపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. మరి ఈ నిర్ణయానికి ఇరాన్ పాలకులు ఎలా స్పందిస్తారు? రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.